నమస్కారం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ సంఘటన దిగ్భ్రాంతి కలిగించింది. భోలేబాబా లీలలు ఎట్లా ఉన్నా కానీ మొత్తం మీద ఆయన సమక్షంలో ఆయన పాదధూళి దొరికితే చాలు అనుకునే తొక్కిసలాటలో పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది. 121 మంది మృతులకు ఇప్పటివరకు మృతుల సంఖ్య 121 మంది చేరింది. నిన్న ఉదయం అంటే జూలై 2న జరిగిన ఈ మారణహోమంలో ప్రజల ఉరుకుల పరుగుల పదకట్టలలో వాళ్ళే బలయ్యారు. అసలు వ్యక్తులు చాలా బాగున్నారు. తానే దైవస్వరూపాన్ని చెప్పుకునే, రోజు దేవుడితో మాట్లాడతానని చెప్పుకునే హత్రాస్ ఏదైతే భోలేబాబా ఉన్నాడో ఆయన క్షేమంగా ఉన్నారు, పరారిలో ఉన్నారు, ఎవరికి దొరకడం లేదు. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో 5 మీద ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. వారిని అరెస్ట్ చేశారో లేదో తెలియదు. మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ దైవం దూతలుగా చెప్పుకునే వాళ్ళు బాబాల పదగట్టలలో వారి యొక్క మాయలో పడి అమాయక ప్రజలు మరణిస్తున్నారు. గత 10 ఏళ్లలో చూసుకుంటే ఇప్పటి వరకు సుమారు 4,000 మంది ఇట్లాంటి దేవుడి పేరు మీదనో, మతం పేరు మీదనో, లేకపోతే ఈ బాబాల పేరు మీదనో జరిగిన సత్సంగులు ఇటువంటి వాటిలల్లో, లేకపోతే దైవ దర్శనానికి పోయిన వాళ్ళు, అది హిమాలయాలుగా చార్ధామ్ యాత్రలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, యాక్సిడెంట్స్ కాకుండా కేవలం ఈ ఏదైతే ఒకరి మన తొక్కిసలాటలు జరిగిన మరణాలు చూసుకుంటే ఇప్పటివరకు 4,000కు చేరుకున్నాయి గత 10 ఏళ్ళు. అంటే చాలా పెద్దది. 334 మంది మరణించిన ఒక సంఘటన చూసుకుంటే అది పెద్దది. ఇవాళ 121 మందికి ఈ హత్రాస్ మనకు సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో జరిగిన దానిలో విషాదంలో 121 మంది చనిపోయారు. ఇంకొక 100 మంది దాకా క్షతగాత్రులయ్యారు. వాళ్ళలో మరి రేపటికి ఎల్లుండికి స్కోర్ పెరగవచ్చు. అంటే స్కోర్ అని ఎందుకంటున్నానంటే నిన్న 100 మందికి పైగా అంటే ఇవాళ తెల్లారికల్లా 121 మందికి చేరుకున్నది మృతుల సంఖ్య. మరి దీనికి కారణం ఏమిటి అంటే, ఒకటి ప్రజలలో ఉన్న మూఢభక్తి. ఈ మూఢభక్తిని సొమ్ము చేసుకునే ఇటువంటి బాబాలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా భోలేబాబా, అంతకుముందు డేరా బాబాను చూసినాం మనం, డేరా బాబా అక్రమాలు చూసినాం. అంతకుముందు చాలామంది ఈ సాధువులు ఋషుల పేరు మీద వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బాబాల పేరు మీద వీళ్ళు పాపాలు చేస్తూ పేరు బాబా, భోలేబాబా పాపాల బాబాగా మారిపోయి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సందర్భంలో కూడా వీళ్ళను ప్రజలు నమ్ముతున్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం కూడా వారికి సహకరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భోలేబాబా నీడలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాదాపు 5 రాష్ట్రాల్లో ప్రభావం కలిగి ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ కాకుండా చుట్టుపక్కల హిందీ రాష్ట్రాల్లో ఆయన ప్రభావం కలిగి ఉన్నాడు. గతంలో పోలీసు ఉద్యోగం చేసిన వాడు తాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇందులోకి వచ్చానని చెప్పుకుంటున్నా కూడా అక్కడ ఒక రేప్ కేసులో ఆయనను సస్పెండ్ చేశారని తెలుస్తున్నది. ఇతరత్ర కేసులు కూడా ఆయన మీద నమోదైనట్టు తెలుస్తున్నది. పోలీసుల నుంచి బయటపడి, పోలీస్ ఆఫీసర్గా నుంచి బయటపడి మరి ఇది కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఏమీ లేనివాడు వాళ్ళ కోట్లకు పడగలెత్తి వాళ్ళ ఆశ్రమాలు నిర్మించుకొని పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ నిర్వహించిన సందర్భాలు చూస్తున్నాం. దాని పర్మిషన్ కూడా ఏం తీసుకోకుండా అసలు పోలీసులు మామూలుగా ఏమైనా చిన్న సభ పెట్టుకోవాలంటే, ప్రజా సంఘాలు సభ పెట్టుకోవాలన్నా కూడా ధర్నాలు పక్కన పెట్టండి, చిన్న సభ పెట్టుకోవాలన్నా పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసే పరిస్థితి. అటువంటిది రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని చివరికి మొన్నటి ఎన్నికల్లో మరి అక్కడ ఎస్పీకి, సమాజ్వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్కి మద్దతు చేసిన ఆయన పెద్ద ఎత్తున ఇవాళ మరి సభ పెట్టుకోవడానికి అనుమతి ఎట్లా వచ్చింది? మరి అక్కడ చట్టం ఉందా, రాజ్యాంగం ఉందా? మరి ముఖ్యమంత్రి మరి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నారు? బుల్డోజర్ నడిపి కొందరిని మరి నిర్మూలించిన వాడు, కొన్ని ఇళ్ల మీద బుల్డోజర్ పంపినవాడు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే పెద్ద ఎత్తున వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టిన వాళ్ళు మరి ఇటువంటి బాబాల విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారని అర్థం కాదు. ఇంకా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పు చేస్తుంటే ఆ తప్పును ఇట్లా మన రాజకీయ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ పట్టించుకోకుండా ఉంటే ఇట్లాంటి విషాద సంఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా మేల్కోలేదు. యాక్చువల్గా సంఘటన జరగగానే వీళ్ళు హల్చల్ చేస్తారు, మళ్ళీ 4 రోజులు మర్చిపోతాం. అందుకని గత 10 ఏళ్ళుగా 4,000 మంది ఈ తొక్కిసలాటల్లో చనిపోయినా కూడా అధికార యంత్రాంగము, రాజకీయ పార్టీలు ఏవైనా సరే, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వేరుగా అధికారంలో ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని కేవలం ఒక బొమ్మలాటగా చూశారు తప్ప ఆ రోజు స్పందించినంత తెల్లారి ఆ స్పందన ఉండదు. కనుక చివరికి ఎక్కడికి వచ్చారంటే ఇవాళ దురదృష్టం, మన ఏం చేస్తాం అనే పరిస్థితి వచ్చింది. సంతాప ప్రకటనలు కాదు, రాష్ట్రపతి నుంచి మొదలుకొని ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా కేవలం సంతాపం వ్యక్తం చేస్తే లాభమైంది, పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. కనుక ఇవాళ పరిస్థితి ఏంటంటే
ఈ ఈ రకంగా ప్రజలను మత్తులో ముంచి ప్రజలను రెండు రకాలుగా మత్తులో ముంచవచ్చు. ఒకటేమో మద్యము మాదక ద్రవ్యాలు, రెండోది భక్తి, ఇట్లాంటి మత్తులో ముంచవచ్చు. అందుకనే అజ్ఞానంలో ప్రజలు ఉన్నంతకాలం ఆయా ప్రభుత్వాలు మనగలుగుతాయనే మంచి ఉదాహరణ మనకు. కనుక ప్రజల్ని అజ్ఞానంలో ఉంచాలి. ఇటువంటి భావాలు నమ్మే పరిస్థితి కావాలి. మతం పేరు మీద మతం అనే మత్తు మందు అని మనకు మతం ఒక మత్తు మందు అని కార్ల్ మార్క్స్ అన్నట్టు ఇవాళ మతం అనే మత్తు మందును దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నాయి పార్టీలు కొన్ని. దాన్ని అనుసరిస్తున్నాయి కూడా మరికొన్ని పార్టీలు. కాదనలేని పరిస్థితుల్లో మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ దశలో ఇట్లాంటి దైవదూతలను చెప్పుకునే భావాలు సంపాదిస్తున్న అక్రమాస్తుల మీద కానీ, వాళ్ళ భక్తి పేరు మీద చేసే రాసలీలను కానీ, ఇతరత్ర ఇవన్నీ పక్కన పెట్టి ఆయన బహిరంగంగా జరుగుతుంటే కేసులున్నా కూడా అరెస్ట్ చేయకపోవడం, ఇట్లాంటి బాబాలను బేరా బాబా లాంటి వాడు అంత పెద్ద అకృత్యం చేస్తే అరెస్ట్ అయ్యారు, కానీ అంతకుముందు కాదు కదా. అట్లా చూసుకుంటే మనకు బాబాలను, ఈ సాధువులను ఈ పేరు మీద రోగాలు నయం చేస్తామని, లేకపోతే కరోనా కష్టకాలంలో కూడా అనేక లీలలు చూపించారట ఆయన. కనుక మానవాతీత శక్తులు మాకున్నాయని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. భక్తి, దేవుడు, ఆ భావన ఎవరి వ్యక్తిగతం. అందుకని మతాన్ని సామాజికం చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. మతాన్ని మతంగా చూడాలి, మతం వ్యక్తిగతంగా మారాలి. కానీ సామాజికంగా మారినప్పుడు రాజకీయ పార్టీలు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని లోబడి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ భోలేబాబా దగ్గరికి పోని రాజకీయ నాయకుడు లేడట. అంటే లక్షలాది మంది ఫాలోయింగ్ ఉంది కనుక ఆయన మీద చేయి వేస్తే భక్తులందరూ వ్యతిరేకం అవుతారనే భయం కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రజలను బలి చేసి సామాన్య జనం చచ్చిపోయింది కదా. చూస్తే మీకు 116 మంది, 121 మందిలో 107 మంది మహిళలే. మిగతా వాళ్ళు పిల్లలు, వృద్ధులు అంతే తప్ప మహిళల్లో వృద్ధులు కూడా ఉన్నారు. కనుక ఇట్లా చూసుకుంటే యుద్ధాల్లో కానీ ఇటువంటి మరణ హోమాల్లో కానీ చనిపోయేది ఎక్కువ మంది మనకు మహిళలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే. కనుక దయచేసి గమనించాల్సిందంటే మూఢభక్తి ఇప్పటికీ ఉండొద్దు. ఇంత సంఘటన జరిగినాక కూడా ఇంకా బాబా లేడని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బాబా ఆశీస్సులు కోరుతున్నారంటే ప్రజల్లో మూఢత్వం ఎంత ఉంది, ఈ మూఢత్వానికి సహకరిస్తున్న రాజకీయ పార్టీలు ఎంతవరకు సహకరిస్తున్నాయని చెప్పొచ్చు. అందుకనే మూఢత్వాన్ని విడిచిపెట్టండి. శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాల్సిన ప్రభుత్వాలు శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాల్సి కోరుతూ